నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిండ్రు, సత్యనాథ్ పట్టించారు, సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు. అర్థమైందా? నేనేమంటున్నంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఇలా అన్నట్టు మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? జైలు నీకు బీపీ ఉందని లేదు కదా, టార్చర్ ఉంటుంది, అటు ఇటు ఉండదు. విన్నావా? ఇంట్లో వస్తుంది నీకు. ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని. అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తే ఏమన్నా అయ్యకి చెప్పా, నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా పండుగలప్పుడు ప్రాబ్లం వస్తుంది. పండుగలప్పుడు ఆఫీసర్లు విన్నావా? 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. తేడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు, ఇంట్లో అంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది ఈయనకు అడుగు. వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, లేకపోతే అర్థమైందా? నువ్వు ఏది ఈజీగా అనేసినావు, నువ్వు అట్లుండా. ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు.